హలో గాయ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఏంటంటే ఫైనల్గా నా డ్రీమ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ డ్రీమ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్ అనమాట, గుంటూరు టు అరకు. అలా ట్రైన్ వచ్చేసింది, ఎగ్జైట్మెంట్తో ఎక్కేసి అలా వెళ్తూ ఉన్నాం. ఏంటంటే ఫస్ట్ వైజాగ్, అక్కడ నుంచి అరకు అనమాట. వైజాగ్ చేరుకున్నాము. అలా చేరుకోగానే ట్రైన్ ఎక్కేసాము. అరకు ట్రైన్ దాంట్లో ట్రావెల్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ ట్రావెలింగ్ అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. నా ఫోన్లో ఇప్పటికి 20 వీడియోస్ దాకా ఉన్నాయి వ్యూస్ ఇవి. అంత బాగుంది వ్యూ ట్రైన్లో నుంచి చూస్తూ ఉంటే. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా అరకులో రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి రెడీ అయిపోతున్నాం అనమాట అరకుని ఎక్స్ప్లోర్ చేయడానికి. చూడండి తన ఫీట్ చెక్ చేసుకుంటుంటే నేను అడ్డున్నాను ఎట్లా చూస్తుందో. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. హర్ నేమ్ ఇస్ మీనాక్షి. అలా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ చాప్రాయ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చిన్న మినీ వాటర్ ఫాల్స్ అండ్ అంతా చూడండి ఎలా ఉందో. ఇంకక్కడ వాళ్ళ ట్రెడిషన్ అంట, అది ఏమంటారో కూడా తెలియదు నాకు. వెళ్ళంగానే రండి మేడం, ఇది మా ట్రెడిషన్, రెడీ అవ్వండి అంటే సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే చెప్పేసాము. ఒక్కొక్కరిని మేము ముగ్గురం వెళ్ళాం ఫ్రెండ్స్, నేను, మీనాక్షి అండ్ హేమశ్రీ. మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక్కొక్కదని ఒక్కొక్క చోట రెడీ చేస్తున్నారు. నేను మీనాక్షి సిమిలర్గా ఒకే చోట ఉన్నాం కానీ కొంచెం డిస్టెన్స్లో. హేమశ్రీని మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు పాపం, తనని క్యాప్చర్ చేయలేకపోయాము. అలా ఎగ్జైట్మెంట్తో అసలు ఎట్లా రెడీ అయ్యాక ఎలా ఉంటామా అని డౌట్గా రెడీ అవుతూ ఉన్నాం అనమాట. చూడండి సిగ్గేస్తుంది అనమాట అక్కడ రెడీ అవుతుంటే. మొత్తానికి ఫస్ట్ కట్టింది దాని మీదకి మ్యాచ్ కాలేదు నా టాప్ మీద, కానీ మళ్ళీ మార్చారు బ్లూ కలర్కి. అలా అక్కడ రెడీ అవుతూ ఉన్నాము. తను అక్కడ రెడీ అవుతుంది. ఇంకా అసలు హేమశ్రీ ఎట్లా ఉంది ఏంటని అప్పటికి మాకు ఐడియా లేదు. అసలు ఎక్కడికి వెళ్ళింది, తనని ఎలా రెడీ చేస్తున్నారు అనే ఐడియా అసలు మాకు లేదనమాట. మేము రెడీ అవ్వడంలోనే ఉన్నాము. అదేంటో పెడుతున్నారు, చైన్స్ వేస్తున్నారు. ఆ ట్రెడిషన్ ఏమేంటో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళే టైంకి క్లైమేట్ చాలా 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 ఏమంటాం, వర్షం పడుతూనే ఉంది. వైజాగ్లో పడుతుంది, అరకులో పడుతూనే ఉంది. బట్ అయినా సరే తగ్గేదే లేదన్నట్టు ఫొటోస్ దిగాం. తర్వాత అలా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చాక్లెట్స్ తీసుకున్నాము. అక్కడ మ్యానుఫ్యాక్చర్. తర్వాత రూమ్కి వచ్చేసాం. ఆ రోజుకి అయిపోయింది. నెక్స్ట్ రోజు వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అని, వాటర్ ఫాల్స్ అని అట్లా పిక్స్ తీసుకున్నాం. అన్ని పిక్సే తీసుకున్నాం, ఎందుకంటే చాలా వరకు వీడియోస్ తీసుకోలేదు. నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వెళ్ళాం. వర్షం వల్ల మాకు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. తర్వాత పార్క్కి వెళ్ళి అక్కడ చాలా బాగుంది అక్కడ వ్యూ కూడా. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుందంటే మేఘాల్లో ఉంది. మేము పైకి వెళ్ళాం. చాలా బాగుంది అసలు వ్యూ, ప్రశాంతంగా. అప్పుడే వర్షం పడుతుంది మెల్లగా, వర్షం స్టార్ట్ అయింది, మబ్బు, అంత చల్లటి క్లైమేట్. ఆ క్లైమేట్లో వర్షంలోనే మేము వాటర్ ఫాల్స్లో తడిచామన్నమాట. అట్లా కొన్ని పిక్స్ తీసుకున్నాము. టోటల్గా ఇంకా చాలా ఉన్నాయి, బట్ తీయలేకపోయాము వర్షం వల్ల. ఇంకా బయలుదేరిపోయాం. చూడండి వచ్చేసాం వైజాగ్కి. చాలా బాగున్నాయి. అలా చాలా రౌండ్స్ వేసాయి అనమాట బర్డ్స్. చాలా బాగా అనిపించింది. క్లైమేట్ మబ్బలా ఉండి అలా వచ్చేసరికి ఇంకా లాస్ట్ మినిట్లో బీచ్కి వెళ్ళాము. ఇంత దూరం వచ్చి వైజాగ్ బీచ్ చూడకపోతే ఎట్లా అని. సో ఆర్కే బీచ్ అంతా ఫస్ట్ టైం వెళ్ళాము. ఇంక అక్కడ వాటర్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. సో ఇంతే గాయ్స్ ఈ వ్లాగ్. బాయ్.